బుచ్చిబాబు గారు కర్చీఫ్లు అరేంజ్ చేయండి, కర్చీఫ్లు తీసుకుని వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు నిజంగా మాకు ఖర్చులు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ పెద్ద దీంతో ఖర్చుతోనే కళ్ళ తుడుచుకున్నాను, అంత ఏడ్చాను నేను. చాలా అసలు నిజంగా చెప్తున్నా, నేను ఈ మధ్యకాలంలో నేను ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి మూవీ నేను నిజంగా నా బూత్ తో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అందరూ ఈ రోజు మాస్ మూవీస్ వైపే చూపిస్తున్నారు. మరి ఇది మీరు చూస్తే ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే కెవ్వు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నా అండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మాటలు కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి, రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగా స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెగా అదే పుత్రుడు, అదే కొడుకు పుట్టంగానే అది గొప్ప కాదు, వాడు పెరిగి ప్రయోజకుడు అయితే గొప్పదని అలా అది ప్రూవ్ చేశారండి. ఇది నిలబెట్టడం కాదండి, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చిరంజీవి మెగాస్టార్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు రామ్ చరణ్ గారు. నిజంగా చెప్తున్నా, సూపర్ డూపర్ హిట్ మూవీ అండి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ఇది. అయితే బాగలేని వాళ్ళకి నేను చెప్తున్నా నెగిటివ్ కామెంట్స్. నిజంగా నేను కూడా హీరోయిన్ విషయంలో కొంచెం నేను కూడా అలా ఎక్స్పోజింగ్ వద్దు లేకుండా ఉంటే బాగుండు అనుకున్నా, కానీ వచ్చి చూసిన తర్వాత హీరోయిన్ ని కూడా ఒక సర్పంచ్ కూతురు పొగరగా ఎట్లా ఉండాలో అలా చూపించారు. చాలా నీట్ గా ఉంది, చాలా క్లాస్ గా ఉంది. నిజంగా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యేసి మూవీ ఇది. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ నేను చెప్తున్నా.